Welcome to Ace for Study. May month important current affairs bits. First question. ఇటీవల సేడన్ దేశప ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలర్ స్టార్ పురస్కారాన్ని అందుకున్న భారతీయ ప్రముఖుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో కాఫీ సాగును ప్రోత్సహించడానికి 175 కోట్ల భారీ నిధులతో కాఫీ మిషన్ ప్రాజెక్టును ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పేరుతో నూతన సైబర్ కమాండ్ కేంద్రాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐక్రాప్. నెక్స్ట్ క్వశ్చన్. 2026 మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ప్రయాణించిన భారతీయ వ్యోమగామి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శుభాన్ శుక్లు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2026లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 150వ స్థానం, 59వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 6.6. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన త్రిసభ్య కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? అంటే 9వ 10వ షెడ్యూల్లో ఉన్న అంశాలను పరిష్కరించడానికి కొత్తగా త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్ ఎవరంటే ఆప్షన్ డి, టివి సోమనాథన్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సవరణ బిల్లు ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను చీఫ్ జస్టిస్ కాకుండా ఎంతకు పెంచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 37. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ ఆసియా దేశం మొదటిసారిగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమైక్య వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను 2026 మే నెలలో నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రిటైర్ అయిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జస్టిస్ లేసా గిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం తన నూతన రాజధాని నగరాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వ కార్యాలన్నింటినీ అక్కడికి తరలించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏ, ఈజిప్ట్. ఈజిప్ట్ తన కైరో రాజధానిని
కొత్త రాజధానికి తరలించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాధి నిర్మూలనలో 99% పురోగతి సాధించినట్లు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోలియో. పోలియోని 99% అనేది తగ్గించినట్లు ప్రకటించింది WHO. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మే నెలలో ముగిసిన క్రేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా పామ్ డి ఓర్ పురస్కారాన్ని అందుకున్న నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కిలియన్ మర్ఫీ. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ప్రతిష్టాత్మక టెంపుల్టన్ ప్రైజ్ 2026 సంవత్సరానికి అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఆధ్యాత్మిక వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ డేవిడ్ డ్యూచ్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మే నెలలో లండన్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని అందుకున్న భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సి సునీల్ భారత్ మిట్టల్, ఎయిర్టెల్ డైరెక్టర్ CEO. భారతదేశంలో మొట్టమొదట 100% ఆర్గానిక్ డైరీ ఫార్మింగ్ సర్టిఫికేట్ పొందిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం. మే 24 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే కామన్వెల్త్ దినోత్సవం 2026 యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? థీమ్. కరెక్ట్ ఆన్సర్ బి వన్ రీసైలెంట్ కామన్ ఫ్యూచర్. 2026 మే నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం డిజిటల్ ఆర్థిక లావాదేవీలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇటీవల ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ గ్లేసియర్ పరిరక్షణ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్ ప్రిజర్వేషన్ అధికారికంగా ప్రకటించింది? ఏ సంవత్సరం అంటే ఆప్షన్ ఏ 2026 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్ ప్రిజర్వేషన్. మే 2026లో సుప్రీంకోర్టుల డిజిటలైజేషన్లో భాగంగా సుప్రీంకోర్టు మరియు దేశంలో అన్ని హైకోర్టు తీర్పులను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ఏ సరికొత్త AI సాఫ్ట్వేర్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సువాస్ 2.0. ఇటీవల కేంద్ర సంస్కృత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారతదేశంలోని ఏ ప్రముఖ చారిత్రక కట్టడం దేశంలోనే అత్యధిక పర్యాటక ఆదాయాన్ని ఆర్జించిన కట్టడంగా నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తాజ్మహల్. ఆసియా పసిఫిక్ రీజియన్లో ఏవియేషన్ రంగాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం మే 2026లో ఏ అంతర్జాతీయ నగరంలో ఆసియా పసిఫిక్ సివిల్ ఏవియేషన్ సదస్సును నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మే 2026లో స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి ఏ సరికొత్త కామర్స్ పోర్టల్ను ప్రారంభించింది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈ సర్సస్. ఇటీవల ఏ కరేబియన్ దేశం భారతదేశంతో డిజిటల్ చెల్లింపుల ఒప్పందం కుదుర్చుకొని తమ దేశంలో అధికారికంగా యూపీఐ సేవలను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఏ జమైకా. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం నుండి అత్యధికంగా వస్తువులను దిగుమతి చేసుకున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ సి అమెరికా. అంటే భారతదేశం అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం అమెరికాకి వెళ్తున్నాయి. ప్రతి సంవత్సరం మే 12 నిర్వహించే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2026 యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.